మహిళా అభ్యర్థులు కావాలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఇస్తాం. ఇదే ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ పార్టీల నినాదం. మహిళలకు 33% రిజర్వేషన్ల నేపథ్యంలో వారికి భారీగా సీట్లు పెరగబోతున్నాయి. అయితే అందుకు తగ్గట్టుగా ఏ రాజకీయ పార్టీలోనూ మహిళా నాయకులు లేకపోవడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళా అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టాయి. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల కొరత పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించనున్న నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళలకు కేటాయించాల్సిన సీట్ల సంఖ్య భారీగా పెరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మహిళా అభ్యర్థుల వేటను ముమ్మరం చేశాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం తెలంగాణలో 179కి అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఇందులో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే వారికి సుమారు 54 సీట్లు దక్కనున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలకు అసెంబ్లీ సీట్లు పెరగనుండడంతో గెలుపు గుర్రాలైన మహిళా అభ్యర్థులను వెతకడం రాజకీయ పార్టీలకు సవాలుగా మారింది. తెలంగాణలో స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్స్ గా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి వచ్చేసరికి వారికి తగిన ప్రోత్సాహం, పార్టీల నుంచి మద్దతు లభించకపోవడంతో మహిళా నాయకత్వం కొరత ఉంటూ వస్తోంది. నేటి రాజకీయాల్లో ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. పురుషులతో పోలిస్తే మహిళా అభ్యర్థులకు స్వతంత్రంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కష్టంగా ఉంది. ప్రస్తుతం ఉన్న మహిళా నాయకుల్లో అధిక శాతం మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వచ్చినవారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చే మహిళలకు పార్టీ టికెట్లు లభించడం అరుదుగా ఉంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మహిళా విభాగాలు క్షేత్రస్థాయిలో ఆశించినంతగా బలంగా లేకపోవడం వల్ల కొత్త నాయకత్వంలో స్పష్టమైన కొరత కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు తక్కువ సీట్లిచ్చారనే విమర్శ ఉంది. కాంగ్రెస్ మహాలక్ష్మి వంటి పథకాల ద్వారా మహిళా ఓటర్లను ఆకట్టుకున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా కసరత్తు చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ మహిళా విభాగం అంతంత మాత్రంగానే ఉండడంతో మహిళా అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక బీజేపీ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ పెద్దగా ఆదరణ లభించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 12 మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించగా అందులో 6 గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ పార్టీ 8 మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వగా 3 మాత్రమే విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 14 మంది మహిళలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇచ్చినా ఒక్కరూ గెలవలేదు.